ఆమెకు మీరు విద్యా కమిషన్లో సభ్యురాలు పదవిని ఇచ్చారు. అంటే ఇది మాట్లాడిన తర్వాత కాదు కదా, ఇది మాట్లాడిన తర్వాత కాదు కదా ఇచ్చింది. ఇప్పటివరకు నేనేమంటున్నా, మీరు బుజ్జగింపు రాజకీయాలకు పోకపోతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు సైన్యం వెంట నిలబడాలంటే, మీరు శత్రు దేశాలను నిజంగానే విమర్శిస్తున్నారంటే సూరేపల్లి సుజాతను వెంటనే మీరు డిస్మిస్ చేయండి, విద్యా కమిషన్ మెంబర్ నుంచి వెంటనే తొలగించండి, దేశద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపండి. అప్పుడు we will appreciate your sincerity. అది కాకుండా ఈరోజు మీరు పార్టీల మీద బురద జల్లడం ఇది సందర్భమా? రాజకీయాలు మాట్లాడడం ఈ సందర్భమా? ప్లీజ్ 5 నిమిషాలు. నా పర్సనల్ క్వశ్చన్, నేను కొంచెం నీళ్ళు తాగు. ఆమె ఏమంటుందంటే యుద్ధం అనేది సొల్యూషన్ కాదు, ఈ సమాజం ఈ నేల మీద ఎప్పుడు రాలేదు సొల్యూషన్ దానికి యుద్ధంతో. ఆమె అనేది ఏంటంటే శాంతి ఎలా ఇప్పుడు రిటాలియేట్ చేస్తారు అంటే అట్లా కాదు. అక్కడ ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్ అంటే అలా కాదు. సిద్ధారెడ్డి గారు సిద్ధారెడ్డి గారు ఐ విల్ కన్వే పాయింట్. అంటే అక్కడ ట్రిగ్గర్ పాయింట్ ఒకటేనండి. యుద్ధం గురించి సెకండ్ పార్ట్ తను ఏమైతే కామెంట్ చేశారో ఇట్ ఇస్ ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే యుద్ధం శకలాలను మిగులుస్తుందే కానీ శాంతినివ్వదు అనేది అందరూ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఆవిడ సింధూరం అంటే ఇంతకాలం నేను భక్తి అనుకున్నాను, రక్తమా అని అనడంలో ట్రిగ్గర్ పాయింట్ ఉంది. ఇక్కడ ఏ సింధూరం అనే పేరు పెట్టడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేశం ఉద్దేశం ఏంటి? ఏ సింధూరాన్ని అయితే ఉగ్రవాదులు కబలించారో వాళ్లకు సమాధానం ఇచ్చే విధంగా జరిగే ప్రతీకార దాడి. ఎందుకంటే ప్రబుద్ధుడు ఏమన్నాడో వినండి ఒకసారి. ఈ ప్రబుద్ధుడు ఏమన్నాడో వినండి ఒకసారి. పాకిస్తాన్ మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను అంటాడా? ఎవరు? బుద్ధి జ్ఞానం ఉందా, సిగ్గు శరం ఉందా? వీరికి చెప్పుతో కొడుతున్నారు అందరు బయట. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా నేను. ఎందుకు మాట్లాడు మరి? భారత్ మీద దాడి చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదురా నువ్వు? యూజ్లెస్ ఫెలో. 100% మాట్లాడతాము. అరే 100% మాట్లాడతాము. ఈరోజు రాజకీయాలు ముఖ్యమా, దేశం యొక్క జాతీయత ముఖ్యమా, భారతదేశం యొక్క సార్వభౌమత్వం ముఖ్యం అంటే డెఫినెట్ గా భారతదేశం యొక్క సార్వభౌమత్వం జాతీయత కోసం నిలబడతాం. కానీ కొంతమంది ప్రబుద్ధులను నడి రోడ్డు మీద నిలబెట్టి అట్లా కాదు రాజు గారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడే వాళ్ళు సెన్సిటివ్ విషయాల్లో సెన్సిటివ్ గా ఈ రోజు దేశ పౌరులందరూ కూడా బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే, ఈరోజు 26 మందిని ఈరోజు పుల్వామా మన పహల్గామ్ లో చంపినప్పుడు వాళ్ళు చేసినటువంటి సాహసాలు మనకు తెలియదా అండి? పాయింట్ ఇప్పి చంపుతారా? నెత్తిన బొట్టు పెట్టుకుంటే చంపుతారా? వాడొకడు యూజ్లెస్ ఫెలో నా కొడుకు, నాకు చాలా బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడొద్దు. వాడు అంటాడంట, నేను చంపుతున్నా కదా, నువ్వు పోయి మోడీకి చెప్పుకోపో, అందుకే నువ్వు మోడీకి చెప్పుకోపో అని అంటాడా? అంటే ఏందన్నట్టు అంటే అక్కడ ఇంకోటి సార్ ఇట్లాంటిదండి ఒక ముస్లిం కానీ దాని వెనుక ఎంత ఉన్నది ఏమున్నది అనేది అబ్జర్వేషన్. యాంకర్ గారు మీతో అడుగుతాను, ఈ సమాజంలో ఈ దేశంలో ఆ సంవిధానం ఇచ్చిన రైట్ ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీరు మీ వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు కానీ దాన్నే ఉద్దేశించి వాడదు. అట్లా కాదు అంటే అరే మళ్ళీ అట్లా అంటున్నా, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం భూమి మీద ఉంటూ, ఈ దేశం తిండే తింటూ పక్క దేశం పాట పాడే ఏ నా కొడుకునైనా 100% చెప్తున్నాం, ఏ నా కొడుకునైనా దేశం నుంచి తరిమేయాల్సిందే, లేదా దేశద్రోహం కేసు పెట్టాల్సిందే. 26 మందిని దేశంలో 26 మంది అమాయకపు భారతదేశ పౌరులను చంపినప్పుడు వీళ్ళ నోర్లు మూగపోయినాయా? వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు? అరే మళ్ళా నువ్వు ఉండకు, నువ్వు ఈ దేశంలో ఉండకు, నువ్వు పక్క దేశం పాట పాడుతున్నావు కదా, చలో పాకిస్తాన్. నిన్నంటలేను నేను. ఎవరైతే పక్క దేశం పాట పాడుతున్నారో వాళ్ళకి ఈ దేశంలో స్థానం లేదు. రాజు గారు నగేష్ గారు ప్లీజ్ 1 minute. ఇక్కడ ఒక విషయం, మనం ఇలా మాట్లాడడమే ఉగ్రవాదులకు కావాల్సింది. మీరు ఒకటి గమనించండి. వాళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇండియాలోన
ఇరు కమ్యూనల్స్ మధ్య యుద్ధం జరగాలన్న ఒకే ఒక కోరికతోనే అంత కనెక్టివ్గా వాళ్ళు అక్కడ చంపారు వాళ్ళు. సో కాకపోతే మన అదృష్టం కొద్దీ ఇక్కడ ఆ కమ్యూనల్ ఫైర్ అంటలేదు, అంటదు కూడా. ఎందుకంటే మనం భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటేనే ముందుకెళ్తున్నాం. కాకపోతే మన యుద్ధం ఖచ్చితంగా పాకిస్తాన్తోన, అక్కడ ఉండే ఉగ్ర సంస్కృతితోన. ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా దానికి దేశానికి ఉండవలసిన లక్షణం ఒక్కటి కూడా లేదు. జైషే మహమ్మద్ ఉగ్రనేత వాని పేరు ఏంటంటే మసూద్ అజార్. వాడు ఏమంటాడండి, భారతదేశం యొక్క అమాయకపు ప్రజల యొక్క ప్రాణాలు తీసారు కాబట్టి తప్పకుండా మేము చేసేటువంటి చర్యలు మేము చేస్తున్న క్రమంలో మన దేశం నుంచి విమానాలు ఎగరకుండా, ఆ దేశానికి ఎగుమతులు చేయకుండా, ఆ దేశం యొక్క సరుకులు దిగుమతి చేసుకోకుండా ఆపుతున్న క్రమంలో ఈ దేశంలో ఆ దేశం పౌరులు ఎవరున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలా అని చెప్తున్న క్రమంలో సింధు జలాలను ఆపినాం. అది సెంటిమెంట్ అంటే దౌత్యపరమైనటువంటి చర్య. ఎందుకంటే సింధు జలాలను ఆపితే రాజుగారు సింధు జలం ఆపడంలోన మనం చూపించినటువంటి హయ్యెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు మనం ఏదైతే కీలకమో మన వైపు మనం ఆపినప్పుడు వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. సింధు జలాలను ఆపితే రక్తం నా కొడుకు సింధు జలాలు ఆపితే కూడా ఈ నా కొడుకు వాళ్ళు ఉన్నారు ఏమంటారంటే, అరే అక్కడ తీవ్రవాదులు చేసిన ప్రజలంతా ఇది కావాలన్నా పాకిస్తాన్ ఎవరైతే ఈ పేరు చెప్పిందో నేను ఎవరైతే ఈ పేరు చెప్పిందో సింధు జలాలు ఇదే వద్దు, డైవర్షన్ చేయకు, డైల్యూట్ చేయకు, డీవియేట్ చేయకు, డివైడ్ చేయకు, డైవర్షన్ చేయకు, డీవియేట్ చేయకు, డైల్యూట్ చేయకు, డివైడ్ చేయకు. నేనేమంటున్నా, ఇప్పుడు చెప్పినటువంటి ఎవరైతే ఉగ్రవాది పేరుందో సింధు జలాలను ఆపితే ఆ మనిషి మాట్లాడిన మాట ఏం తెలుసా, సింధు జలాలను ఆపాలని చూస్తే భారతదేశం యొక్క పౌరుల రక్తం సింధు నదిలో ఏరులై పారుతాయి అంటాడు. సిగ్గుశరం ఉండదా మనకు? మాట్లాడొద్దా? మన రక్తం మరగదా? అది కాదు, సింధు జలాలను ఆపేస్తే నరేంద్ర మోడీ నీ ఊపిరి తీస్తా అన్నాడు. కొడక, ఊపిరి తీయడం నీవు మాట్లాడిన మాటేవో కానీ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇది జస్ట్ ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్నారని నేను ఆవేశంతో మోడీ ప్రధానమంత్రిగా ఎవరున్నా కూడా మన దేశంలో ప్రధానమంత్రిగా ఎవరున్నా కూడా ఊపిరి ఆప్తా అని ఎవడన్నా మాట్లాడితే మన దేశ మీకు విషయం చెప్తాను. ఎప్పుడైతే ఆ ఉగ్రవాదులు ఒక భర్తను చెప్పినప్పుడు భార్య నన్ను కూడా చంపేయండి అన్నప్పుడు పోయి మీ మోడీకి చెప్పుకోపో అన్న మాటను భారతదేశం తీసుకునింది సీరియస్గా కాబట్టి ఖచ్చితంగా మోడీకి ఆవిడ చెప్పింది ఆయన బదులిచ్చాడు. 100% ఆయన బదులిచ్చాడు. 100% దట్స్ డీల్ ఓవర్ ఖచ్చితంగా. కాకపోతే నేను చెప్తాను చూడండి సార్, ఎందుకు పాక్ మనకు పక్కలో బల్యంగా మారిందంటే నాకు చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్తాను చూడండి.